ఏడుస్తున్నావేమో, నీకు అది ఏడుపుగా కనిపించవచ్చు, కానీ నీ జీవితంలో ఆయన నీ గుండెల్లో ఉన్నాడు కనుక నీ కంటి వెట్టొచ్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన ముత్యంగా మార్చేస్తాడు. ఈ రోజు ఒక మాట చెప్తాను విను. నీవు దేవుని కుమార్తెవైతే, ఈ రోజు మీరు దేవుని కుమారులైతే, నీ కంటి వెంటొచ్చే ప్రతి కన్నీటి బొట్టుకు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నిన్ను ఏడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పి తీరాల్సిందే. బాధపడకు మిత్రమా, తమ్ముడు, చెల్లి, నా ప్రియా కుమారుడ, కుమార్తె, బాధపడకండి. ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావేమో, బాధతో ఉన్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, నీ జీవితంలో నువ్వు కారుస్తున్న కన్నీటికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మీ గుండెల నిండా ఎవరు నింపేసుకోండి చెప్పాలి. ఎవరు నింపుకోవాలి? దేవుడు నింపుకోండి. మీరు గనక దేవుని గనక మీ గుండెల్లోనికి ఆహ్వానించగలిగితే, ఆయన మీ గుండెల్లోకి తీసుకోగలిగితే, ఆయన మీ జీవితంలో చేసే అద్భుతం ఎలా ఉంటుందంటే, మీ జీవితంలో మీరు ఎంత నలిగిపోతూ ఉంటే అంత ప్రయోజనకరంగా మారిపోతారు.